దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనకి దేవాదేవుడు ఒకరిని చూపిస్తున్నారు. ఎవరంటే దావీదు మహారాజు. దావీదు ఎంత ఉన్నతుడో అలాగే ఎంత గొప్ప రాజో, కానీ ఒకటి మాత్రము ఆయన ఒకరి మీద ఆధారపడి ఉన్నాడు. నేను రాజుని కదా అని రాజ్యంలో పనిచేస్తున్న సైనికులు కానీ మంత్రుల మీద కానీ ఆయన ఆధారపడి ఉండలేదండి. ఆయన ఆధారపడి ఉన్నది ఒక ఆయన మీద. ఆయన ఎవరంటండి? యెహోవా. చూసారా, ఎంత గొప్ప ఉన్నతుడైన రాజు అయినా కూడా దేవాది దేవుడైన యెహోవా మీద ఆధారపడి ఉన్నాడు. కానీ మనము ఈ లోకంలో ఏదన్నా కావాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మనకంటే గొప్పవారి పైన లేకపోతే అధికారుల పైన మనము ఆధారపడి ఉంటాము. కానీ గొప్ప ఉన్నతుడైన రాజు కూడా ఏమని మొరపెడుతున్నాడండి? యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అలాగే ఆయన మళ్ళీ చూడండి, యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన ఎటువంటి భయంకరమైన ఊబులోనికి కూడా ఆయన దిగజారిపోకుండా పడిపోకుండా దేవాది దేవుడికి ప్రతి దినము మొర్రపెట్టగా ఆయన అంటండి బ్రతికించాడంట. అలాగే 1వ వచనంలో కూడా చదివితే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఆయన మీద నిజముగా ఆధారపడి ఉన్నప్పుడు ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు. అలాగే భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు కూడా, దిగజారిపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కూడా ఆయన మన లేవనెత్తి మన బ్రతికించి మన ఉద్ధరించేవాడిగా ఉన్నాడు. మరి ఆయన యందు మనం అంత భయభక్తులు కలిగి ఉండి ఆయనని మనము ముందు పెట్టుకుని నడుస్తున్నప్పుడు మనకున్న శత్రువులు మరి మనపై దాడి చేయడానికి ఆయన అనుమతిస్తారా? ఎవరు కదండి. అందుకే చూసారా, 1వ వచనంలో యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. దేవాది దేవుని విషయం అని చూసారా, నా విషయంలో నేను ఎప్పుడైనా దిగజారిపోతున్నప్పుడు, నేనైనా కృంగిపోతున్నప్పుడు అనేక మంది ఇప్పుడు కూడా చాలామంది కూడా క్రైస్తవులుగా మనం దేవాది దేవుని నమ్ముకున్నప్పుడు మనకున్న సమస్యల వల్ల, మనకు వచ్చిన శోధన వల్ల చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారండి. కానీ భయపడిపోకుండా, దిగజారిపోకుండా, అదరకుండా బెదరకుండా ఆయనపై మనం కనుక ఆధారపడి ఉన్నప్పుడు మనల్ని వారందరి ఎదుట తల ఎత్తేవారిగా ఉంచుతారు మనల్ని. అలాగే మనల్ని వాళ్ళ ఎదురుగుండా సిగ్గుపడనివ్వడు. తర్వాత మనకున్న ఇబ్బందులు చూసి వాళ్ళని సంతోషింపనీయుడు. మనము ఆయనపై నిజముగా గనక దావీదు మహారాజు ఎలాగైతే ఆధారపడి ఉన్నాడో మనము కూడా ఆయనపై ఆధారపడి ఉన్నప్పుడు దేవాది దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు చేయటానికి అప్పుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం ఆయనపై ఆధారపడినప్పుడు మన ఆపదల్లో నుంచి కూడా ఆయన లేవనెత్తి మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.